గాంధీ దర్శన్ భవనం, మాతాజీ జానకీదేవి బజాజ్. ఓకే. అంటే బజాజ్ ఫ్యామిలీ మీకు అందరికీ తెలిసిందే, ఈ వెహికల్స్ ఉంటాయి కదా, దానికి మాతృమూర్తి ఈవిడ. ఓకే. ఈవిడ పద్మ విభూషణ్. మళ్ళీ వాళ్ళ మదరే కాకుండా పద్మ విభూషణ్. మాతా జానకి. మీకు రాహుల్ గాంధీ, రాహుల్ బజాజ్ తెలుసు కదా, ఎంపీ చేశారు. ఆయన రాహుల్ బజాజ్కి ఈవిడ అమ్మమ్మ అనమాట, నాయనమ్మ. అట్లా అటువంటి మహానుభావులు వచ్చి ఇదంతా కన్స్ట్రక్ట్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేస్తే, ఇక్కడ ఇది చూడండి, ఇడియట్ చూడండి. మీరు అడుగుతున్నారు నన్ను ఎప్పుడు కట్టారని. అదే సార్, అదే ఎందుకు చెప్పాలని మీకు చూపించేస్తే అయిపోతుంది కదా. అదే సార్, అదే 1973లో ఇనాగ్రేషన్ అయింది. ఓకే. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? ఆచార్య బాల్కోబా భావే. వినోబా భావే యొక్క బ్రదర్ ఈయన. ఓకే. సో అంత స్థాయి వాళ్ళు ఇనాగ్రేట్ చేసిన బిల్డింగ్. తర్వాత అప్పుడు మాతాజీ వాళ్ళు దాని అంటాం ఫౌండేషన్ వేసినది ఇది బిల్డింగ్. ఇది 5 షాప్స్ ఇట్లాగా 1 2 3 4 5. ఇంతకుముందు ఎట్లా ఉండేది అంతా చాలా నీట్గా బ్రహ్మాండంగా ఉండేది. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ఆఫీస్ ఇచ్చేవాళ్ళం వేరియస్ ఆర్గనైజేషన్స్కి. అది విపස්සన కేంద్రం ఒకటి, లేకపోతే ఎనీ వాలంటరీ ఏజెన్సీస్, లేకపోతే గాంధీ ఆర్ పీస్, నాన్ వైలెన్స్, మెడిటేషన్ అటువంటి ఇచ్చేవాళ్ళం అనమాట. సో ఈ 5 షాప్స్ ఇప్పుడు వాళ్ళు చేసే దుర్మార్గం ఏంటంటే, ఇప్పుడు ఒక్క షాప్ కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఎవరిలో అసలు డెడ్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు మీరు ఎవరికైనా ఆఫీసు తీసుకుంటారు అక్కడ, ఆ చివరి ఎట్లా వెళ్తారు మీరు అసలు? తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ 1 2 3 ఉన్నాయి కదా, ఈ 3ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అజయ్ సౌండ్ అని శివుని పెట్టేశారనమాట. మాకు ఇక్కడ పుస్తక కేంద్రం ఉన్నటువంటి దాంట్లో దంపుడు మేము అమ్మేవాళ్ళం, తేనె అమ్మేవాళ్ళం, తర్వాత ఆల్ ది న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఒక ఎటువంటిదంటే హైదరాబాద్లో చాలామంది రెగ్యులర్గా వచ్చి తీసుకునేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు దీన్ని నాశనం చేశారు కంప్లీట్. గాంధీ రాస్తున్నా కూడా పేరు రాగానే ముందు ఇది ఒకటి, ఇక్కడ ఈ 3 మలిగి వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అజయ్ సౌండ్స్ వాళ్ళు. సో నేను వాళ్ళకి లెటర్ రాస్తాను, ఎంత పెట్టారని మీరు తీసేయండి అని చెప్పేసి. తీసేయంటే అలాగే సార్ అన్నారు. నేను చెప్పాను, మీరు నేను లాక్ చేసుకుంటానంటే చేస్తే మాత్రం నేను ఆలోచన, మీరు నాకు లెటర్ రాయండి, ఇట్లా మేము ఇక్కడ పెట్టుకుంటాం మా సామానని. మీరు లెటర్ రాస్తే మీకు నేను ఆమోదిస్తాను, నాకు రెంట్ కూడా అక్కర్లేదు చెప్పాను. కానీ ఈ ప్రాపర్టీ మాది, మా అధీనంలో ఉంది, మా కంట్రోల్లో ఉంది ఇది. కాబట్టి ఆ పాయింట్ మాత్రం స్పష్టంగా రావాలి కదా మనకి. ఎవడో సొసైటీ వాళ్ళు ఇక్కడ పెట్టించిపోయింది అసలు ఎట్లా పెట్టించారు మీరు అడిగారు, తర్వాత చెప్తాను మీకు. వాళ్ళు ఏ రకంగా మెకానిజం తీసుకుంటారో చెప్తాను మీకు. అదైన తర్వాత ఇది ఆక్యుపై అయిపోయింది. నెక్స్ట్ వెళ్దారండి. ఇప్పుడు దీంట్లో 3 మలిగిస్తున్నాయి మావి. 3 మలిగి చెత్త అంతా పెట్టారు లోపల. అంటే పెద్ద షాప్, పెద్దవన్నీ కూడాను. సో మరి వాళ్ళు ఊరికి ఇస్తారా దీన్ని? ఇంత పెద్ద ప్లేస్ని వాళ్ళు ఊరికి ఇస్తారు. వాడు అజయ్ చౌదరి వాడికి వాళ్ళ డబ్బులు తీసుకుంటే వ్యక్తిగత దిస్ విల్ నాట్ కమ్ టు ది సొసైటీ అకౌంట్లో కూడా రాదు. ఇంకా అది ఇస్తా పెట్టుకోరా, నాకు నెలకు ఒక 25,000 అంటాడు. వ్యాపారం వ్యవహారాలు అవే డబ్బు కోసం. ఇప్పుడు ఒక చోట కొంతమంది చేరినట్టయితే, వాళ్ళు డబ్బు కోసం దానికోసం చేరినట్టయితే వాళ్ళు దే విల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎంటైర్ బిల్డింగ్ ఈ ప్లేస్ అంతా మాది. ఇక్కడ ఖాదీ షాప్ ఉండేది అంటున్నాను నేను, అంటే పోయిందనే కదా అర్థం. సో 1 2 3 ఖాదీ షాపు. గాంధీ అంటేనే ఖాదీ అంటే గాంధీ. తర్వాత ఈ 2 షటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సాత్వికారం రన్ చేసేవాళ్ళం. సాత్వికారం అంటే ఈ 2ఇంట్లోనూ. తర్వాత ఈ సందులోనే కొంత వంటలు చేసుకున్నాం. ఎవరైనా మళ్ళీ ఫిక్స్ చేస్తారా? ఇది నువ్వే పెట్టావు కదా. సాత్వికారం అంటే సింపుల్ హైజీనిక్ ఫుడ్. అసలు మనిషి శరీరం, డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా నిర్మించబడింది, ఏ ఫుడ్ తినాలి మనం, ఏది తినకూడదు, అంతా డెఫినేషన్ తింటాం మనం చేయటల్లా. కాబట్టి ప్రజలకి అవగాహన కల్పించడానికి గుడ్ ఫుడ్ అన్నమాట. దానికి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు తాళాలు వేసారు మళ్ళీ.
ఎవరు ఇదంతా తాళాలేసింది? ఈ సొసైటీ వాళ్ళు. సొసైటీ వాళ్ళు 5 వాటికి 5 వేసి పారేశారు. ఓకే. ఈ లాక్స్ అన్నీ కూడా ఇది క్లోజప్ తీసుకోండి లాక్స్. ఇది ఓకే. నేను యూజ్ చేయడానికి వీలవుతుందా బిల్డింగ్ ఈ హాల్ని? అదే ఎంత డ్యామేజ్ చేశారు చూడండి. చేశారా ఎట్లా చేశారని మాట్లాడతాం మీతో. ఓకే సార్. ఓకే. హ్యావ్ ఏ లుక్. లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ యొక్క ఫోటోని తీసుకెళ్ళి అక్కడ బాత్రూంలో పడేశాడు. అయ్యా, ఆ విలువ తెలియదు అనమాట. అండ్ హీ వాజ్ ఆఫర్డ్ టు బి ది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ బై జవహర్లాల్ నెహ్రూ. హీ సెడ్ నో, ఓకే, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. హీ కుడ్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఆయన పోయిన హీ కుడ్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్. ఏది తీసుకోలేదు సార్, మహానుభావుడు. యాక్చువల్గా ప్యాచ్ వర్క్ చేశారంట కంటే దీన్ని ఒక రకంగా డ్యామేజ్ చేశారు దీన్ని. ఓకే. ఇది ఒకటే కాదు, ఇది ఫస్ట్ కమ్ టు ద ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో మనకి మొత్తం ఇటువంటి 4 ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, ఇది తర్వాత ఒకటి ఉంది, అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. ఇప్పుడు ఈ 4 కూడాను దే హ్యావ్ బికమ్ అన్యూజబుల్. దిస్ హ్యాస్ బికమ్ అన్యూజబుల్ బేసికలీ. ఇటువంటి దాంట్లో మీరు ఎవరు పెడతారు? ఎవరు కూర్చున్నాడు చెప్పండి ఇక్కడ? హౌ కెన్ ఎనీబడి ఆపరేట్ హియర్? సో ఒక రూమ్ని అడ్జస్ట్ చేసుకుని మా వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. ఓకే. కానీ ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ ఫర్ దెమ్. ఇట్ షుడ్ బి బెటర్. రియల్ లైఫ్ చెప్పండి ఇట్లా ఉంటుంది అంతా కూడా. అదే సార్, అదే. ఇదంతా కూడా వాటర్ అది ఎప్పుడు పడిపోద్ది అన్నట్టు అది దట్స్ హౌ దే హావ్ డన్ ఇట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే. కామయే రాజ్యం నా స్వర్గం నా నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ఆర్తిరాశినం. అంటే నాకు రాజ్యం అక్కర్లా, నా స్వర్గం కూడా వద్దు నాకు. రాజ్యం అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు, నా పునర్భవం అంటే మళ్ళీ పుట్టేటువంటిది కూడా లేకుండా మోక్షప్రాప్తి కూడా నాకు వద్దు. మరి ఏం కావాలి నీకు? కామయే దుఃఖతప్తానం అంటే బాధలతోటి దుఃఖంతో ఎవరైతే నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క అటువంటి ప్రాణుల యొక్క ఆర్తి నాశనం, వాళ్ళ బాధని నివృత్తి చేయడం నాకు ఉద్దేశం. దట్స్ వాట్ గాంధీ ఈస్. దానికోసం కట్టిన బిల్డింగ్ ఇదే. లైబ్రరీ లాగా ఉందా ఇది మీకు? ఎటువంటి బుక్స్ ఉంటాయి గాంధీ అని అంటే? కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి. 2 మన టేక్వుడ్ బ్యూటిఫుల్ టేబుల్స్ ఉంటాయి మాకు. రెండింటితో కలిపితే మీకు చుట్టూ కూడా ఒక 20 మంది కూర్చోవచ్చు దాని మీద. 4-5 కూర్చొని రీసెర్చ్ చేసుకుంటూ కంప్యూటర్ పెట్టుకుని ఇంటర్నెట్లో చాలా ఉంది ఇన్ఫర్మేషన్ గాంధీ మీద తీసుకుని. సో ఒక గాంధీయన్ విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినటువంటి లైబ్రరీ ఇది. దీన్ని నాశనం చేశారు. సెంట్రల్ టేబుల్ ఉండేది. ఎవరన్నా ఎటువంటి కలెక్టర్లు, కమిషనర్లు, ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ వాళ్ళు వచ్చేవాడు మా దగ్గరికి. కమ్ అండ్ మీట్ మీ. ఇక్కడ చక్కగా కూర్చుని మాట్లాడారు. అది మొత్తం అది దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఎగ్జిబిషన్ సొసైటీ మా యొక్క టేక్స్ సోఫాల్ని, మా టేకు టేబుల్ అని దొంగతనం చేసింది. వాళ్ళు చేసేవాళ్ళ కింద వరేసే నాకు సంబంధం లేదు, బాధ్యత వాళ్ళది. ఇంటర్నెట్ ఉండేది, అది కూడా అన్ని ధ్వంసం చేస్తే మళ్ళీ పెట్టుకున్నాం, మనం కొత్తగా పెట్టించుకున్నాం. అది ఇంటర్నెట్, కంప్యూటర్ ఏది అంతా చూడండి ఒకసారి. దీనికి ఏమిటంటే మెయిన్గా ఫాల్స్ రూఫింగ్ ఉంది మాకు, మీకు కనబడుతుంది. అది మొత్తం తీసేశారు. మరి ఈ వేలాటోటి బల్బ్స్ వేలాటోటిలాగా ఎవడు కూర్చుని పని చేస్తారు ఇక్కడ?